హాయ్ అండి, ఎలా ఉన్నారు? జస్ట్ ఇందాకనే కిష్కింధపురి పెయిడ్ ప్రీమియర్స్ ఉంటే చూసొస్తున్నాను. సినిమా ఒక హారర్ జానర్ ఫిల్మ్ కాబట్టి ఫస్ట్ ఈ సినిమాలో ఎంత హారిఫైయింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయం గురించి మాట్లాడుకుందాము. ఈ సినిమాలో అంతగా భయపెట్టిన విషయాలు ఏం లేవండి. విజువల్గా అంతకేం భయపెట్టలేదు, కానీ ఆడియో వైజ్గా సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల జంప్ స్కేర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారు. సరే, అది పక్కన పెట్టేసి ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే కొంచెం రెగ్యులర్ టెంప్లెట్ స్టోరీనే. ఈ సినిమాలో ఉండే ఒక రీజనింగ్ బాగుంటుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో, సినిమా మొత్తం ఒక ఇంపాక్ట్ ఉంటే ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వరకు మాత్రం డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. క్యారెక్టర్ ఎవరో రివీల్ చేస్తే మీకు స్పాయిలర్ అవుతుంది, సో చేయను. కానీ ఎవరైతే అక్కడ అందులో యాక్ట్ చేశారో ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో సూపర్గా చేశారు. వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ మ్యాన్, అదిరిపోయింది. నాకు ఒక్కసారిగా రాఘవ లారెన్స్ గారి కాంచనా సిరీస్లో ఉండే ఫ్లాష్ బ్యాక్ ఇంపాక్ట్ ఈ సినిమాలో కూడా నాకు కలిగింది. యాక్టింగ్ వైజ్గా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. బెల్లంకొండ గారు కూడా ఎరగదీశారు యాక్టింగ్. అనుపమ గారు అంత ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ అయినా కూడా పర్ఫార్మెన్స్ వైజ్గా తను షైన్ అయ్యారు. అదే గ్రేట్ యాక్చువల్లీ. అనుపమ గారు హాస్పిటల్లో ఉండే సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీన్ డిజైనింగ్ బాగుంటుంది, అక్కడ యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఈ సినిమాలో మంచిగా ఇంప్రెస్ చేసే పాయింట్ ఏంటంటే రన్ టైమ్ సోది లేదు, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోయారు. అరే సాగదీస్తున్నారా అనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ రాకుండా చూసుకున్నారు. ఈ సినిమాకు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రెడిక్టబిలిటీ అండి. ట్విస్ట్లు ఉంటాయి, కానీ అంత అన్ఎక్స్పెక్టెడ్గా అయితే సినిమా స్క్రీన్ ప్లే ఏమి ఉండదు. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వెళ్తూ ఉంటుంది. ఒక రెగ్యులర్ క్లైమాక్స్తో ఫినిష్ అవుతుంది. సో ఉన్నాయి ట్విస్ట్ పాయింట్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, బాగుంటాయి, కానీ అంతవరకే. దాని తర్వాత పెద్ద ఇంపాక్ట్ అనిపించదు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఇచ్చిన ఇంపాక్ట్ మిగతా సినిమా అంతగా ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. సినిమా స్టార్ట్ అయిన 10 minutes గురించి బెల్లంకొండ గారు ఆల్రెడీ మాట్లాడారు కదా. సో అలానే సినిమా స్టార్ట్ అయిన 10 minutes చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది. అరే కొత్త పాయింట్ ఏదో పట్టుకున్నారా అనే ఫీలింగ్ వస్తుంది. కొత్త పాయింట్ పట్టుకున్నారు, కానీ ఒక రెగ్యులర్ వేలో. ఆ పాయింట్ని చూపించేది కూడా కొంచెం రెగ్యులర్గా చూపిస్తారు. ఇంట్రెస్టింగ్ పాయింట్, బట్ చూపించే విధానం కొంచెం రెగ్యులర్గా అనిపిస్తుంది. ఈ సినిమాకి పొటెన్షియల్ చాలా బాగుంది, ఇంకా యూజ్ చేసుకుని ఉంటే బాగుంది అనిపించింది. మెయిన్గా మనం ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి. టెక్నికల్గా బాగా చేశారు, విజువల్గా చాలా బాగుంది, సౌండ్ మిక్సింగ్ అంతా బాగుంది, మ్యూజిక్ అయితే ఇచ్చిపడేశారు. మ్యూజిక్ వల్ల చాలా సీన్స్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయింది. మరీ సినిమా బీభత్సంగా నచ్చడం కాదు, కానీ నచ్చుతుంది, కానీ కొన్ని ఫాల్ట్స్తో నచ్చుతుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సినిమా బాగానే ఉందండి, ట్రై చేయండి. థియేటర్స్లో మంచి సౌండ్ ఉన్న థియేటర్లో చూడండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నైట్ చూడడానికి ట్రై చేయండి, ఇంపాక్ట్ కాస్త బెటర్గా ఉంటుంది. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.